పొద్దుగల లేవంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. మేడారం జాతర దగ్గరలోనే ఉన్నది కదా, మీరందరూ ఎట్లా పోవాలన్నా ఎక్కడ ఉండాలన్నా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి మీ అందరి కోసం నేనే ఒక వీడియో చేస్తే ఎట్లుంటుంది అనుకునేంబడే పొద్దుగానే లేచి బండి వేసుకొని మేడారానికి స్టార్ట్ అయినా. ఇప్పుడే హనంకొండ బస్ స్టాండ్కి వచ్చిన. వరంగల్ హనంకొండల నుండి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. జాతర టైంకి అయితే తెలంగాణ అన్ని జిల్లాల నుండి పుష్కలంగా బస్సులు అయితే ఉంటాయి. ఒకవేళ డైరెక్ట్ బస్సులు లేకపోతే హనంకొండ వరంగల్ కానీ వస్తే ఇక్కడ నుండి పోవచ్చు. మేడారానికి 2 రూట్లు ఉంటాయి. ఒకటి పస్రా నుండి, రెండోది తాడ్వాయి నుండి. బస్సులు తాడ్వాయి నుండి పోయి గుడికి 2 కిలోమీటర్ల దూరంలో కొన్ని వందల బస్సులు లక్షల భక్తులు పట్టేటట్టుగా పెద్ద టెంపరీ బస్ స్టాండ్ అయితే కడతారు. లైన్లు టికెట్ కౌంటర్లు అయితే చూడొచ్చు. దారిలా పోతా అంటే లెఫ్ట్ సైడ్లో అభయాంజనేయ స్వామి పెద్ద విగ్రహం కనబడింది. చూడడానికి అయితే సూపర్ ఉన్నది. జై హనుమాన్ అనుకుంటా. ముందుకు పోతా అంటే మల్లంపల్లి వచ్చింది. మల్లంపల్లి దాటంగానే అక్కడక్కడ రోడ్ వర్క్స్ నడుస్తాయి. జాతరకి ఇంకా టైం ఉన్నది కాబట్టి అప్పటి వరకు అయిపోతాయి అనుకుంటా. పోతా అంటే రోడ్ ఎట్లయితానే అంటే జాతరకు ఎక్కడ ట్రాఫిక్ లేకుండా గట్ల పోయి గిట్ల వచ్చేటట్టు మస్తు వెడల్పుగా సూపర్ అవుతాయి. ప్రతిసారి జాతరకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు పోస్తున్నారు. మేడారం పుణ్యమా అని ఇక్కడ వాళ్ళకు మంచి హైఫై రోడ్లు పడతాయి. దారిలో పోతా అంటే లెఫ్ట్ సైడ్లో రామప్ప, రైట్ సైడ్లో లక్నవరం దారులు ఉంటాయి. కుదిరితే వాటికి కూడా పోయిరండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి 2 ప్లేసెస్ కూడా. ఇంకా రోడ్లు పూర్తిగానే కాలే, ఇంతలోనే టోల్గేట్ వచ్చింది. పోయినసారి అనుకుంటా ఈ టోల్గేట్ స్టార్ట్ అయింది. మేడారానికి ఇంకా దగ్గర 50 కిలోమీటర్లు ఉందనగా దారిలా గట్టమ్మ తల్లి కూడా వస్తుంది. అప్పట్లో మేడారం అంతా పెద్ద అడవుండే. రాళ్ళు, రప్పలు, కొండలు, కోనలు, జంతువులు ఇట్లా చాలా ఇబ్బందులు పడకుండా నడుచుకుంటా కానీ ఎడ్ల బండ్ల మీద కానీ భక్తులు పోయేటోళ్ళు. జాతర క్షేమంగా పోయి తిరిగొచ్చేటట్టుగా చూడు తల్లి అని ఇక్కడున్న ఈ గట్టమ్మ తల్లిని మొక్కొని పోయేటోళ్ళంట. ఇప్పటికీ మేడారం పోయేటోళ్ళందరూ గట్టమ్మ తల్లికి దండం పెట్టుకునే పోతున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ 10 నిమిషాలు ఆగిపోతాయి. ఇంకా అక్కడిక్కడ ఆగకుండా సీదా పోయి పస్రా దగ్గర లెఫ్ట్ తీసుకొని మేడారానికి పోతా అంటే ఇంకా 10-15 కిలోమీటర్ల మేడారం వస్తుందనగా మొత్తం ఓపెన్ ల్యాండ్లు ఉన్నాయి. పొలాలన్నీ చదును చేసి పెట్టిళ్ళు. ఇక్కడ దాకా జాతర టైంలో మొత్తం గూడారాలతో నిండిపోతుంది. ఆ రేంజ్లో భక్తులు ఉంటారు. గుడికి దగ్గర 15 కిలోమీటర్ల రేడియస్ చుట్టూ కొన్ని లక్షల మంది భక్తులు గూడారాలు వేసుకొని ఉంటారు. ఈ దారి నుండి ఆర్టీసీ బస్సులు అయితే నడివాయి. తాడ్వాయి నుండి బస్సులు పోతాయి కాబట్టి ఈ రోడ్లో ప్రైవేట్ వెహికల్స్ మాత్రమే పోతాయి. ఇట్లనే ముందుకు పోతే మేడారానికి అయితే చేరుకుంటాం. ఇక్కడే జంపన్న వాగుల స్నానం చేసి సమ్మక్క సారలమ్మల గద్దల కాడికి పోవాలి. ఇప్పుడైతే వాగు పనులు జరుగుతాయి. ఇంకొన్ని రోజులలో నీళ్ళు వదిలితే మాత్రం జంపన్న వాగు లుక్స్ వేరే లెవెల్లో ఉంటాయి. వాగులో నీళ్లు ఎక్కువ వస్తే కొట్టుకుపోతారని మధ్య మధ్యలో అడ్డంగా ఇసుక బత్తలతోటి గోడలను అయితే కడతాళ్ళు. చూడొచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఉండడానికి గూడారాలు కావాలంటే రెంట్కైతే దొరుకుతాయి. ఇక్కడ ఊరోళ్ళే వాళ్ళ పొలాల కర్రలు బాతి కవర్లు కప్పి ఒక లైట్ కనెక్షన్ ఇస్తారు అంతే. దానికే 1000 రూపాయలు అడుగుతారు. ఇక్కడ ఎంత కోటీశ్వరుడైనా కూడా ఇవే గూడారాలలో ఉండాలి. సెల్ ఫోన్ నెట్వర్క్ అయితే బిఎస్ఎన్ఎల్ ఒక్కటే పనిచేస్తుంది అనుకుంటా. మిగతా ఏవి అంత నెట్వర్క్ అయితే లేవు. జాతర టైంకి మొబైల్ టవర్స్ తీసుకొస్తారు. అయినా కూడా ఇంత పబ్లిక్కి సిగ్నల్స్ అయితే బ్రేక్ అవుతూ ఉంటాయి. దేశం నలువైపుల నుండి ఇక్కడికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వచ్చి జాతర రోజులలో ఉంటారు. ఇక్కడికి వస్తే లైఫ్లో ఉన్న టెన్షన్లన్నీ మర్చిపోయి మనమందరం ఒకటే అనుకుంటా చుక్క ముక్కతోటి మస్తుగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే చిలకల గుట్ట మీద నుండి 365 రోజులు సన్నగా దారలాగా వాటర్ పోస్తుంది. చిలకల గుట్ట మీద ఉన్న వనమూలికల వేర్ల నుండి పారుకుంటూ వచ్చే ఈ నీళ్లు తాగడానికి ఎంతో మంచిది. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇవే వాటర్ని తాగుతారు. కొందరైతే ఇంటికి తిరిగేటప్పుడు
ఇవే వాటర్ని క్యాన్లలో పట్టుకొని పోతారు కూడా, అంత బాగుంటాయి ఈ వాటర్. ఇంకా అమ్మవాళ్ళ దర్శనానికి పోతే గుళ్ళోకి ఎంటర్ కాగానే ముందుగా సమ్మక్క గద్ద వస్తుంది. ఇక్కడ సమ్మక్కకు దండం పెట్టుకొని వాళ్ళు పట్టుకొచ్చిన బంగారాన్ని, అదే బెల్లాన్ని సమ్మక్కకు అప్పచెప్పి దీని నుండే సారక్క గద్దకు దారి ఉంటుంది. అలానే సారక్క దగ్గర కూడా వెళ్ళి ఆ బంగారాన్ని అప్పచెప్తూ ఉంటారు. గద్దెల దగ్గరికి వస్తుంటేనే భక్తులు పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. జాతర టైంలో అయితే పొద్దున రాత్రి అని తేడా లేకుండా 24 గంటలు భక్తులతో కిక్కిరిసిపోతుంది ఈ ప్లేస్ అంతా. దర్శనం అయిపోయాక బయటకు వస్తే గోవిందరాజులు పగడిద్దరాజుల గద్దెలు ఉంటాయి. ఇక్కడితో ఈ వీడియో నేను చేస్తున్నాను. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ అని చేసుకోవట్లేదు. ఈ వీడియో మీ దాకా రావడం కోసం టేకింగ్లో కానీ ఎడిటింగ్లో కానీ ఈవెన్ పోస్టింగ్లో కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. దయచేసి మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుండి ఈ చిన్న అప్రిషియేషన్ నాకు కావాలి. ఈ చిన్న సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ దాకా తీసుకొస్తాను. కుదిరితే జాతర టైంలో కూడా మేడారానికి వెళ్ళి మంచి విజువల్స్ తోటి మీ ముందుకు ఇంకో వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని నెక్స్ట్ టైం వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.